మిత్రులారా, మీకందరికి అనిపించవచ్చు అన్నేందబ్బా సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే, నిర్ణయం తీసుకున్నాను. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా, ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా, ఇక్కడికి ఎయిర్పోర్ట్ తెస్తా, ఇక్కడికి పారిశ్రామిక వాడ తీసుకొస్తాం. తుమ్మిడి హెట్టి దగ్గర గోదావరి జలాల కోసం ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ను అభివృద్ధి చేద్దామని చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా, మీకందరికి అనిపించవచ్చు అన్నేందబ్బా సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే, నిర్ణయం తీసుకున్నాను. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా, ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా, ఇక్కడికి ఎయిర్పోర్ట్ తెస్తా, ఇక్కడికి పారిశ్రామిక వాడ తీసుకొస్తాం. తుమ్మిడి హెట్టి దగ్గర గోదావరి జలాల కోసం ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ను అభివృద్ధి చేద్దామని చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.